ఒక్కటినా తెలియని విషయాలు తెలుసుకోవాలి. తెలియని విషయాలు మనం తెలుసుకోవాలంటే సైలెంట్గా వినాలి. టీచర్స్ మాట్లాడిన తర్వాత మీరు చప్పట్లు కొట్టండి. ఓకేనా? రైట్. గౌరవనీయులైన కరస్పాండెంట్ సార్ అయినటువంటి ఓబులెడ్డి సార్ గారు మరియు నాతోటి ఉపాధ్యాయులు మరియు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా 135వ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మీకు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవాలు చెప్పండి శుభాకాంక్షలు చెప్తున్నాను. సర్వేపల్లి రాధాకృష్ణ గారు మొట్టమొదటిసారిగా అంటే వాళ్ళ తండ్రి అయినటువంటి వీరాస్వామి, వాళ్ళ అమ్మ పేరు సీతమ్మ, వాళ్ళు ఇద్దరు ఎక్కడ ఉండేవారు అంటే నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి అనే గ్రామంలో ఉండేవారంట. ఆ గ్రామం నుంచి వాళ్ళ నాన్నగారు అక్కడ ఏం పనిచేసేవాళ్ళు కాదు. అందుకోసమే ఆయన తమిళనాడు రాష్ట్రమైనటువంటి తిరుత్తని గ్రామానికి వెళ్లారంట. ఆ గ్రామానికి వెళ్లి ఒక ప్రభుత్వ కార్యాలయంలో గుమస్తాగా పనిచేస్తూ ఉండేవారు. ఆ పనిచేసే సమయంలో వాళ్ళు చాలా సామాన్యమైనటువంటి బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వారు. వారికి 1888వ సంవత్సరము సెప్టెంబర్ 5వ తేదీన ఒక కుమారుడు జన్మించారంటే ఆ కుమారుడి పేరే సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆ రాధాకృష్ణ గారు పుట్టినప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధలు పడ్డారంట. ఎందుకంటే వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ. అందుకని ఆయన ఏం చేసేవాడు అంటే చిన్ననాటి నుండి మీలాంటి చిన్నపిల్లలందరికీ ట్యూషన్లు చెప్పేవాడంట. ట్యూషన్లు అంటే తెలుసు కదా, ప్రైవేట్స్. ఆ ట్యూషన్లు చెప్పి ఆ విధంగా వచ్చిన డబ్బుతోటి ఆయన చదువు సాగించేవాడు. తర్వాత ఆయనకు 13 సంవత్సరాల వయసు రాగానే వివాహం జరిగింది. ఆ వివాహం జరిగిన తర్వాత వాళ్ళ భార్య శివకావమ్మ గారు, ఆ శివకావమ్మ గారు అతని జీవితంలోకి ప్రవేశించిన తర్వాత ఆయన జీవితమే పూర్తిగా మారిపోయింది. ఏం చేసేది అంటే ఆ భార్య ఎప్పుడూ భర్తను ప్రోత్సహిస్తూ ఉంటుందంట. అంటే బాగా చదువుకోవాలా, నువ్వు బాగా చదువుకుంటే మంచి స్థాయిలోకి వెళ్తావు అని చెప్పేసి ప్రోత్సహించేది. ఆ ప్రోత్సాహంతో ఆయన ఒక ఫిలాసఫర్ గా మారినాడు. తర్వాత ఆయన ఇంకా గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఆ తర్వాత ఒక ఉపాధ్యాయుడిగా మారాడంట. ఉపాధ్యాయుడిగా మారిన తర్వాత మైసూరుకి వెళ్లి మైసూరులో విశ్వవిద్యాలయం అంటే కాలేజీ, ఆ కాలేజీలో పనిచేసేవాడంట. పనిచేసే సమయంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులని బాగా ప్రేమించేవాడని. ఆ విద్యార్థులు కూడా ఆయన పట్ల ఎంతో ప్రేమ చూపేవారు. ఎందుకంటే ఎవరైనా బాగా చెప్పే టీచర్స్ అంటే పిల్లలందరికీ అభిమానం కదా, అందుకని అందరూ అభిమానిస్తూ ఉండేవారంట. ఆయన ఒకసారి ఏమైందంటే ఆయనకి ట్రాన్స్ఫర్ వచ్చింది, అంటే బదిలీ వచ్చింది. బదిలీ అంటే అక్కడ నుంచి ఆయన బరోడా విశ్వవిద్యాలయానికి ఆయనకు ట్రాన్స్ఫర్ వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా ఆయన్ని గౌరవించాలనే ఉద్దేశంతో తమ యొక్క ప్రేమను అభిమానాన్ని ఆయన పట్ల వ్యక్తపరచాలనే ఉద్దేశంతో ఒక గుర్రపు బగ్గిని తీసుకొని వచ్చారంట. గుర్రపు బగ్గి అంటే గుర్రపు బండి అంటారు. ఆ బండిని తీసుకొని వచ్చి దానికి ఏమి గుర్రాలనేవి లేవు. ఆ గుర్రాలనేవి లేకుండా వారే ఆ పిల్లలందరూ కలిసి, ఆ పిల్లలంటే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కలిసి ఆ గుర్ర బండిలో ఆ యొక్క ఆయన అంటే ఆ గురువు గారిని కూర్చోబెట్టి వాళ్ళు ఏం చేశారంట, రైల్వే స్టేషన్ వరకు ఆ బండిని వారే లాక్కొని పోయారంట. అంటే తీసుకొని వెళ్ళిపోయారంట. తీసుకొని వెళ్ళిపోయి ఆ గురువు పట్ల వారు ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని చూపించి ఆ విధంగా ఆ యొక్క ఉపాధ్యాయుని పట్ల గౌరవాన్ని ఇచ్చారంట. తర్వాత ఈ సర్వేపల్లి గారు ఏం చేశారంట, ఇట్లా ఈ విధంగా గురువులను తీర్చిదిద్దుతూ ఆయన ఒక గొప్ప ఉపాధ్యాయుడిగా పేరు పొంది తర్వాత దేశానికి, మన రాష్ట్రానికి అంటే ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతిగా మారి దేశానికి ఎంతో సేవను అందించాడు. అలాగే మీరు కూడా ఏదైనా అనుకుంటే, సంకల్పం అనేది ఉంటే దేన్నైనా సాధించవచ్చు అనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించుకోవాలి. అలాగే మంచి క్రమశిక్షణ కూడా ఉండాలి. క్రమశిక్షణ లేనిదే మనం ఏ పని కూడా చేయలేము. మంచి విద్య అభ్యసించాలి అంటే మంచి మనసు ఉండాలి. మనసుతో పాటు చదువుకోవాలనే సంకల్పం ఉండాలి. సంకల్పంతో పాటు మంచి దీక్ష ఉండాలి. దీక్షతో పాటు ఇంకా ఎన్నెన్నో మనం కృషి చేయాలి. అందుకని పెద్దవారు చెప్తూ ఉంటారు, కృషి ఉంటే ఋషులు అవుతారు అని. అంటే మనం ప్రతి ఒక్కరు కూడా మనం చేసే పనిలోనూ, మనం చేసే ఈ విద్యలోనూ మనం కృషి చేస్తే మనం కూడా దేన్నైనా సాధించవచ్చు, ఏదైనా ఉన్నత మార్గానికి చేరుకోవచ్చు అని మీకు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ శైలజ మేడం గారు ఇక్కడ మేబీ 15 జస్ట్ అటు ఇటు అయింది నేను. సీనియర్ మోస్ట్ స్కూల్లో శైలజ మేడం గారు 23 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉపాధ్యాయ వృత్తిని నిర్వహిస్తున్నారు. శైలజ మేడం గారిని కొన్ని మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కమ్ మేడం ప్లీజ్. Respected correspondent and colleagues, teachers and my dear students, good morning to one and all. Today we are gathered at this day, September. We celebrate September 5th Teachers Day because of Dr. Sarvepalli Radhakrishnan birthday. He was first Vice President of India. Also, she was great teacher and wise man and educator and promiscuous. He was him to say. Finally, I would like to say that when we think we know, we is to learn. మీకు ఎప్పుడైతే ఆలోచించగలిగేటువంటి జ్ఞానం వస్తుందో అప్పుడు మీరు చదువులో చక్కగా ముందడుగు వేయగలరు. ఇక్కడ బోధించినటువంటి ఉపాధ్యాయులు బోధించినటువంటి విద్య మీ భవిష్యత్తుకు చాలా విలువైనదిగానే ఉపయోగపడాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ మేడం. అమ్మా ఆ పాపని ఎవరు అబ్బాయి వాళ్ళ పాప ఆ పాపనే కలిగినా బ్యానర్ పడుతుంది మళ్ళా వెనక్కి వచ్చేవా మా చెట్టు పడుతుంది. అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. చాలా సింపుల్ గా ముగించాం మేడం, థ్యాంక్ యూ. సోమలత మేడం సీనియర్ మోస్ట్ మీరు సీనియారిటీకి ప్లీజ్ కమ్. నెక్స్ట్ శ్రీనివాసరెడ్డి సార్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన గోపిరెడ్డి సార్ గారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలందరికీ నా ఆశీస్సులు. ముఖ్యంగా ఇక్కడ తెలుగు మేడం గారు, మన సాయి గోపిరెడ్డి సార్ గారు మీకు ఈ ఉపాధ్యాయ దినోత్సవ విశేషాల గురించి తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే గురువు అనేటువంటి వ్యక్తి అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి. ఈ గురువుకు సమాజంలో ఉన్నతమైనటువంటి స్థానం ఉంది. ముఖ్యంగా మనం ఈనాడు టీచర్స్ డేగా జరుపుకుంటున్నటువంటి ఈ ఉపాధ్యాయ దినోత్సవం సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం. ఆయన గురువుగా, మరి ఒక టీచర్గా, లెక్చరర్గా, మరి ప్రొఫెసర్గా, మన దేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా ఆయన ఈ దేశానికి ఎనలేని సేవలను అందించాడు. అలానే ఏపీజే అబ్దుల్ కలాం ఆయన కూడా ఓ గొప్ప స్ఫూర్తిదాత. ముఖ్యంగా పిల్లలకు, యువతకు మంచి స్ఫూర్తిదాత. సో కాబట్టి మీరందరూ ఎందరో మహనీయులు వీరు అనుసరించినటువంటి జాడలో మనం కూడా పయనించి ఉన్నతమైనటువంటి స్థానాన్ని మీరు కూడా అధిరోహించాలని, ఈ సమాజానికి మంచి సేవలను అందించాలని, మరి క్రమశిక్షణతో కూడినటువంటి విద్యను పొంది ఉన్నత స్థాయిలో మీరందరూ ఉండాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని కల్పించిన గోపిరెడ్డి సార్ గారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ చక్రవర్తి సార్ మాట్లాడాల్సింది ఓకే. గౌరవనీయులైనటువంటి కరస్పాండెంట్ సార్ గారికి, మా తోటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మన అభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర ఇంత ఉంది.
కాబట్టి మీకు ఉపాధ్యాయులు ఇచ్చేటువంటి సలహాలు సూచనలను పాటించి మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పి రాజశేఖర్ సార్ మాట్లాడవుతుంది. ఇంకా స్పీచ్ లో నుంచి ఏదో కొంతైనా మీకు వాల్యుబుల్ స్పీచ్ ఉంటుంది, దాన్ని రిసీవ్ చేసుకోవాలి. నెక్స్ట్ మీరు ఏదైనా మాట్లాడడానికి ఉపయోగపడుతుంది ఆ స్పీచ్ మీకు. సో ఫస్ట్ వినేది నేర్చుకోండి. ఓకే. గౌరవనీయులైనటువంటి మన స్కూల్ కరస్పాండెంట్ సార్ ఓబిరెడ్డి సార్ గారికి, తర్వాత నాతోటి ఉపాధ్యాయులకు, విద్యార్థులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రియమైన విద్యార్థులందరూ మీకు తెలియజేయడం ఏమంటే, మీరు మంచి క్రమశిక్షణతో కష్టపడి చదివి మంచి ప్రణాళిక వేసుకొని కష్టపడితే మీరు మంచి వృద్ధిలోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడి చదవాలని కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ప్రస్తుత రోజుల్లో వచ్చేసి గురువుకున్నటువంటి ఇంపార్టెన్స్ తగ్గిపోతూ ఉన్నట్టుగా ఉంది. ఇటువంటి రోజుల్లో కూడా చాలా ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం మన స్కూల్లో జరపడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే గురువు అనేటువంటి వాడు సమాజంలో చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఎంతో మంది డాక్టర్లను, తర్వాత ఇంజనీర్లను కానీ ప్రతి ఒక్కరిని తయారు చేసేవాడు గురువే. గురువుతో పాటు మన మేసార్ చెప్పినట్టు తల్లిదండ్రుల యొక్క పాత్ర కూడా ఉంది. తల్లి లేకపోతే జీవం లేదు, తండ్రి లేకపోతే జీవితం లేదు, గురువు లేకపోతే జీవితానికి వెలుగే లేదు. కాబట్టి ఈ ముగ్గురు కూడా వచ్చేసి ఒక శిశువు ఒక ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఈ ముగ్గురు కూడా చాలా అవసరము. కాబట్టి మీరు మీ తల్లిదండ్రుల నుంచి నేర్చుకోండి. మీ తల్లిదండ్రులతో పాటు గురువులు చెప్పేటువంటి విషయాలను బాగా జాగ్రత్తగా వినడం నేర్చుకోండి. చాలా మంది పిల్లలను మీరు గమనిస్తూ ఉంటే ఎట్లా ఉన్నారంటే ఒక విషయాన్ని చెప్పినప్పుడు వినరు, వెంటనే లేచి మళ్ళీ ఏంటి సార్ ఇదేంటి సార్ అని అడుగుతూ ఉంటారు. కాబట్టి వినేటువంటి శక్తిని మీరు పెంచుకోండి. ఏదైనా సరే ఒక విషయాన్ని గురువులే కాదు పెద్దలు ఏదైనా చెప్పేటప్పుడు వెంటనే ఏమి చెబుతున్నారా అనేటువంటిది వినడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. వాళ్ళు చెప్పేటప్పుడు వినకుండా తర్వాత వచ్చేసి ఏంటి అని మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క జీవితాలలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని కోరుకుంటూ విద్యార్థులందరికీ ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం నాడు నా ఆశీస్సులు అనేటువంటివి అందజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అన్నారుగా వినేది అలవాటు చేసుకో. వినేది అలవాటు చేసుకున్నప్పుడు భవిష్యత్తులో మీకు అది ఉపయోగపడుతుంది. కొంతమంది చిన్నపిల్లలు తెలియక ఏదో ఇక్కడ కూర్చున్నాంలే అనుకుంటుంటారు. కాబట్టి ప్రతి విషయాన్ని ఇలాంటి సమావేశాల్లో మీకు జరిగేటువంటి విషయాలు మీ లైఫ్కి ఉపయోగపడతాయి. తల్లిదండ్రులు చెప్పలేరు మీకు, నాన్న నువ్వు ఇలాగా ఎదగాలా, ఇలాగ చదువుకోవాలా, ఇలాగా ఇన్స్పిరేషన్ చూడాలని. మీకు ఉపాధ్యాయ సలహాలే మీ జీవితానికి ఆధారం. మరి సర్వేపల్లి గారు రాధాకృష్ణ గారు చెప్పినటువంటి మంచి వాక్యాలను ఈనాడు మనం ఉపాధ్యాయ దినోత్సవంగా చెప్పుకుంటూ జరుపుకుంటూ కొనసాగిస్తున్నాం. ఎందుకు? ఒక మహానీయుడు అయ్యాడు కాబట్టి. సో మీరు కూడా మంచి స్థాయికి ఎదగాలంటే తప్పనిసరిగా మంచి సూచనలను పాటించాలి. మరి నెక్స్ట్ ఈ రాజశేఖర్ సార్ ఎన్ఎస్ సార్ మాట్లాడారు. ప్లీజ్ కమ్ సార్. కరస్పాండెంట్ సార్ అయినటువంటి ఓబిరెడ్డి సార్ గారికి, నాతోటి ఉపాధ్యాయులందరికీ గురు పూజ శుభాకాంక్షలు. విద్యార్థులందరికీ ఆశీస్సులు. ఈరోజు మనము డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజును గురు పూజోత్సవంగా టీచర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దేనికంటే మనం సమాజంలో ప్రతిదీ
తల్లిదండ్రుల నుంచి మన గురువు స్టార్ట్ అయ్యి ఎవరంటే తల్లిదండ్రులు మన మొదటి గురువులు. తర్వాత మన సమాజంలో తల్లిదండ్రుల తర్వాత మనం నేర్చుకునేది పాఠశాలలో. గురువు అనేవాడు సమాజంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి. ప్రతిదీ మనము పాఠశాలలో మనకు తెలియని ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుసుకొని ఏదో ఒక రకంగా మనకు తెలియజేసి మనలో ఉన్నటువంటి సందేహాలను మనలోని అజ్ఞానాన్ని తొలగించి మనకు ఎంతో ముఖ్యమైన విషయాలను నేర్పిస్తూ సమాజంలో మనల్ని ముందుకు పోయేలా, సమాజంలో మనం ఒక గొప్ప స్థితిలో ఉండేలా చేసే వ్యక్తి గురువు. అటువంటి గురువును మనము గౌరవించి అతని విలువలను మనం కాపాడుకోవాల్సినంత అవసరము ఎంతో ఉంది. సమాజంలో సమాజంలో గురువును మనం ఎంతో గౌరవించవలసిన అవసరం ఉంది. గురువు లేకుంటే మనము ఇప్పుడు సమాజంలో ఏ స్థానంలో ఎలా ఉన్నారో వాళ్ళందరినీ మనం చూస్తాం. వాళ్ళందరికీ కూడా విద్య నేర్పించి వాళ్ళకు సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో టీచర్ నుంచి అటెండర్ నుంచి తర్వాత సమాజంలో ఉన్న ఉద్యోగాలలో అందరూ కూడా వాళ్ళ స్కూళ్ళల్లో కాలేజీలలో చదువుకునే వాళ్ళందరికీ కూడా చదువు నేర్పించింది, వాళ్ళ విద్యాబుద్ధులు నేర్పించింది గురువు. కాబట్టి గురువును గౌరవించి గురువు చెప్పే విషయాలన్నీ తెలుసుకొని మీరు కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి మీరు కూడా ఒక మంచి భారత పౌరులుగా ఉండాలని కోరుకుంటే సెలవు తీసుకుంటున్నాను. ఏదో చెప్తుంటారు చూడండి, బాగా విశాలంగా కూర్చోవాలా, ఫ్రీగా కూర్చోవాలా, సమావేశాలు బాగా జరుపుకోవాలి. ఎక్కువ వాటి కొంత మేలైంది, సంతోషం. ఉపాధ్యాయులు ఒక వరుసలో మేము కూర్చొని సమావేశం నడపవలసిన కార్యక్రమం. దీన్ని కొద్దిగా కంజెస్టెడ్ గా జరుగుతా ఉంది అనేదా భావించవద్దు. నెక్స్ట్ మేడం విజయ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. గౌరవనీయులైన ఓబుల్రెడ్డి సార్ గారికి మరియు ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరియు విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. మీరందరూ బాగా చదువుకొని మంచి ఉత్తీర్ణత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాను. మీరు అవగాహన చేసుకోవాలి. నెక్స్ట్ అంజన కుమార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, నలుగురు ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలందరికీ నా శుభాశీస్సులు. మీరు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరాలంటే స్కూల్లో టీచర్స్ చెప్పిన విషయాలన్నీ బాగా గుర్తుపెట్టుకొని బాగా చదువుకొని అందులో టీచర్స్ ఎవరు ఏమన్నా కూడా మీ మనసులో పెట్టుకోవాలండి. ఏ టీచర్ కొట్టారు, ఆ టీచర్ ఏమన్నా కొట్టినా తింటే కూడా మీరు మనసులో పెట్టుకుంటారు కదా. సో అలాంటివన్నీ తీసేసి మీ పేరెంట్స్ మీకు ఎలా అయితే మంచి మాటలు ఇంట్లో చెప్తారో టీచర్స్ కూడా అలాగే చెప్తున్నారనుకొని ఏ మనసులో పెట్టుకోకుండా బాగా చదువుకొని మంచి స్థాయికి చేయాలని కోరుకుంటాం. ఈ అవకాశం ఇచ్చిన సార్కి నాకు థ్యాంక్స్. గౌరవనీయులైనటువంటి కరెస్పాండెంట్ సార్ గారికి, నాతోటి ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. మరి విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ఈనాడు మనం ఇక్కడంతా కూడి గురువుని పూజించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. చాలా సంతోషం. మరి ఇన్నాళ్ళు శ్రమపడినటువంటి ఒక టీచర్స్ కూడా ఒక గుర్తింపుని ఇవ్వాలి, వారికి కూడా కొంచెం రిలాక్స్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు గురువు అనగా అజ్ఞానం అనేటువంటి అంధకారం నుండి జ్ఞానం అనేటువంటి వెలుగులోనికి నడిపించేటువంటి వ్యక్తిగా మనం గురువును పూజిస్తూ ఉంటాం. మనకు తెలియనటువంటి ఎన్నో విషయాలు గురువుల దగ్గర నుంచి నేర్చుకుంటూ ఉంటాం. ఇప్పటి నుంచే కాదు, మరి ఇతిహాసాల్లో అయితేనేమి, పురాణాల్లో అయితేనేమి, అప్పటి నుంచి కూడా మరి గురువు శిష్యుడు ఈ ఇరువురి బంధము మరి ఎంతో అమోఘమైనటువంటిది, అపురూపమైనటువంటిది, అనిర్వచనీయమైనటువంటిది. మరి ఈ యొక్క గురు శిష్యుల బంధంకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జీవితంలో.
మరి తాను ట్రాన్స్ఫర్ అయ్యి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తూ ఉన్నప్పుడు బండి పైన వారే మోసుకొని పోయడము, మరి ఈడ్చుకొని వెళ్ళడము, బండి మీద కూర్చోబెట్టుకొని ఆయన సత్కరించుకోవడం చూస్తూ ఉన్నాము. మరి ఎందుకు ఈరోజే మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము, గురువులను పూజించుకుంటున్నాము అంటే మన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుంటూ ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఎందుకలా అంటే తన దగ్గర విద్యను అభ్యసించినటువంటి కొంతమంది శిష్యులు ఆయన రాష్ట్రపతిగా పాలిస్తున్నటువంటి సమయంలో తన దగ్గరికి వెళ్ళి, సార్ మేము మీ యొక్క జన్మదిన వేడుకలను చాలా సంతోషంగా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నాము, కాబట్టి మీరు దీనికి ఆమోదం మాకు ఇవ్వాలి, మేము చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పినప్పుడు, లేదు లేదు నా బర్త్డేను ఇలా వేరుగా చేయడం నాకు ఇష్టం లేదు, కానీ ఈ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ మరి పిల్లలను జ్ఞానంలో నడిపిస్తున్నటువంటి ఎందరో ఉపాధ్యాయులు ఉన్నారు, వారందరికీ ఎప్పుడైతే సత్కారం జరుగుతుందో అప్పుడు నా యొక్క సత్కారం కూడా జరుగుతుంది, ఆ సంతోషమైనటువంటి సమయం నాకు కావాలి అని ఆయన ఎప్పుడైతే కోరుకుంటారో మరి ఆయన మాటలు వారి శిష్యులు తూచా తప్పకుండా పాటించి మరి ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు కూడా ఆయన జన్మదిన రోజున సెలబ్రేట్ చేసుకుంటూ వారికి సత్కరించుకోవడం జరుగుతూ ఉంటుంది. అంతేకాదు ఇప్పుడు కూడా 45 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎన్నిక చేసుకొని మన రాష్ట్రపతి ముర్మే గారి మీదుగా వారికి సత్కారం జరుగుతూ ఉంది. ఇప్పుడు మేము కూడా మీ చేతులు సార్ చేతుల మీదుగా సత్కరించుకుంటున్నాము. ఈ యొక్క గొప్ప సంతోషకరమైనటువంటి ఈ యొక్క కార్యానికి మేము కూడా పాలి భాగస్థులము కావడము, మిమ్మల్ని మంచి వృద్ధిలోకి నడిపించడానికి, మంచి జ్ఞానాన్ని అందిస్తూ సర్వతో ముఖాభివృద్ధికి మేము పాటుపడాలని కోరుకుంటూ మరి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు కూడా మంచి అభివృద్ధి సాధించి మరి వారి పేర్లు వారి యొక్క మనం ఎప్పుడు ఇలా జ్ఞాపకం ఎలా చేసుకుంటున్నామో మీ పేర్లు కూడా చరిత్రలో అంటే మీ పిల్లల తరాలకు కూడా ఓహో పలాని వ్యక్తి ఇటువంటి కార్యాలు చేశారు, గొప్ప కార్యాలు చేశారు, అందరి అభివృద్ధికి తోడ్పడ్డారని మీ గురించి గొప్పగా చెప్పుకునేటువంటి రోజు రావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆదాయం తక్కువ, ఎకనామికల్ సపోర్ట్ తక్కువ ఉంది కాబట్టి ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి వనరులు ఏంటంటే సాఫ్ట్వేర్. ఇప్పుడు సాఫ్ట్వేర్ వైపు చాలా మంది వెళ్ళగలుగుతున్నారు. అయితే అందరూ టీచర్లు అయినా కానీ సమస్యే. కానీ ఒక చిన్న కథ చెప్తాను. ఎందుకు టీచర్కు ఉండే విలువ ఏంటి, కోట్లు సంపాదించినా కానీ విలువ ఎందుకు లేదు అనే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఓ 2 ఫ్రెండ్స్ ఉంటారు. 2 ఫ్రెండ్స్ లో ఒకరు ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటారు, ఒకరు వ్యాపారవేత్తగా పనిచేస్తూ ఉంటారు. ఉపాధ్యాయుడు తనకు వచ్చే ఆ కాస్త జీతంలో ఫ్యామిలీని నడపాలా, పిల్లలను చదివించుకోవాలా, కుటుంబ పోషణకు అవసరమైనటువంటి వనరులను ఏర్పాటు చేయాలా. ఇది బాగా 8th, 9th, 10th వింటే రేపు మీరు కూడా ఉపయోగపడతారు. ఎక్కడ వాల్యూస్ ఉన్నాయి నేను. కానీ ఆ 2 ఫ్రెండ్స్ అయితే హ్యాపీగానే ఉన్నారు. ఒక ఆయనేమో తన వ్యాపారంలో కోట్లు సంపాదిస్తున్నాడు, తనకున్న పేరు తనకుంది. ఒకరేమో సమాజ నిర్మాతను తయారు చేస్తున్నారు. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా కానీ వ్యాపారస్తుడు సమాజ నిర్మాతను తయారు చేయలేడు. సమాజంలో ఎలాగ మనం ఉండాలి, సమాజానికి మనం ఎలా ఉపయోగపడాలి అని చెప్తూ బోధించేవాడు ఉపాధ్యాయుడు. మరి వారిద్దరు భార్యలు అప్పుడప్పుడు కలుసుకున్నప్పుడు, ఒకరింటికి ఒకరు ఆహ్వానించుకున్నప్పుడు, భోజనాలకు కావచ్చు, ఏదన్నా ఫంక్షన్స్, ఆ టీచర్ భార్య అనేమా వ్యాపారస్తుని భార్య ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, వాళ్ళ ఇంటి పరిస్థితిని చూసి టీచర్ యొక్క భార్య ఎప్పుడు కూడా నిరుత్సాహపడేదట. మా ఆయన ఏం సంపాదించలేకపోయాడు, మా భర్త నేను కోరేటి ఏం తేలేకపోయాడు, అవతల మా భర్త ఫ్రెండ్ భార్య చూడు విలువైన నగలేసుకుని ఉంది,
ఖరీదైన చీరలు కడుతా ఉంది, అనేక ఫంక్షన్లు జరుపుతా ఉంది అని చెప్పి పాపం బాధపడుతూ ఉండేదంట. చివరకు వ్యాపారస్తునికి 60 ఏళ్ళు దాటాయి, టీచర్కు 60 ఏళ్ళు. అప్పుడు కథ కాబట్టి 55 సంవత్సరాలు ఆయనకి. వ్యాపారస్తునికి రిటైర్మెంట్ లేదు, తనకై తాను ఇంట్లో గాలించుకొని కూర్చొని తాను సంపాదించిన ఆస్తిని ఎలాగా కాపాడుకోవాలంటూ అనుకుంటూ ఆలోచన చేస్తూ చేస్తూ చింతనలో పడి అనారోగ్యానికి గురవుతాడు వ్యాపారస్తుడు. ఏ చింతన లేదు టీచర్కు, తన పిల్లలు. అందుకే భగవంతుడు పెద్దవాళ్ళు చెప్తారు, మనం ఒకరికి సహాయం చేస్తే మనకు భగవంతుడు సహాయం చేస్తాడు అని. ఉపాధ్యాయుడు తన జ్ఞానానంతా బోధిస్తూ అనేక మంది విద్యార్థులు తయారు చేసుకున్నప్పుడు ఈయన కూడా అనేక మంది స్టూడెంట్స్ అనేక స్థాయిలలో ఎదిగి ఉన్నారు. మన ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయిన పొద్దు వాళ్ళ భార్య అనుకుంటుంది, భగవంతుడా ఈ ఫంక్షన్ తొందరగా అయిపోతే, తొందరగా నేను ఇంటికి వెళ్ళిపోతే బాగుంటుందేమో. ఎందుకు అంటే ఆ యొక్క వేదిక మీద ఆ భార్య అనుకుంటా ఉంది, ఉపాధ్యాయుని భార్య. ఎందుకంటే ఆ ఉపాధ్యాయుని యొక్క స్నేహితులు భార్యలు కూడా ఆ సమావేశానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎక్కువ భాగం కూడా అలంకరించుకొని అద్భుతంగా పట్టు చీరలు కట్టి నగలు వేసుకొని వచ్చి అక్కడ కూర్చుంటే ఈ టీచర్ భార్య సాదా చీర లాంటి జీవితం గడుపుతూ ఉంది కాబట్టి ఆమె ఒక మామూలు చీర కట్టుకొని ఏదో ఓ తాలిబొట్టు ఉన్నటువంటి ఒక చైన్ వేసుకొని ఆ సమావేశంలో ఉన్నప్పుడు అక్కడ అలాగా అరౌండ్ ఆమె చూస్తే ఆమెకు మనసు బాధ కలిగిందంట. వీళ్ళందరూ నా భర్తలాగా కాకుండా ఉన్నారు కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి అలంకరణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు, ఆనందకరమైన అని అనుకుంటూ ఉండగానే ఆ సమావేశానికి ఓ జిల్లా కలెక్టర్ వస్తాడు, ఒక జడ్జి వస్తారు, అనేక మంది పోలీస్ ఆఫీసర్లుగా ఉన్నటువంటి వారు ఆ సమావేశానికి వస్తారు. వాళ్ళందరూ కూడా జిల్లా కలెక్టర్ గారు అంటే జిల్లాకు పెద్ద ఆయన వచ్చి ఈ ఉపాధ్యాయుని, అయ్యా నీ యొక్క విద్యాదానం వల్ల నేను ఈనాడు ఈ స్థాయిలో ఉన్న, జిల్లా కలెక్టర్ స్థాయిలో ఉన్నా, ఆ ఆశీర్వాదం అంతా బాల్యంలో మీరు చెప్పిన చదువు, మీరు చెప్పినటువంటి మంచి విషయాలు నేను అలవాటు చేసుకోవడం వల్ల ఈనాడు జిల్లాకు కలెక్టర్నైనా అని మీరు నాకు చిన్న అవకాశం ఇస్తే మిమ్మల్ని నేను కలెక్టర్గా సత్కరించుకోవాలా. ఇక్కడ కలెక్టర్ కాదు నా హోదా, నీ శిష్యుని అని చెప్పి ఆయనకు ఓ శాల్వా ఓ పూలదండ వేసి జిల్లాకు కలెక్టర్ అయినటువంటి జిల్లా కలెక్టర్ కోర్టు సంపాదించిన వారికి కాళ్ళకు ఎవరు ముక్కలే. జిల్లా కలెక్టర్ సైతం ఉపాధ్యాయుడుగా రిటైర్ అవుతున్నప్పుడు తన గురువుకు పూలదండేసి శాల్వా కప్పి కాళ్ళకు నమస్కారం చేసినప్పుడు ఆ గురువు పొందినటువంటి ఆనందం అంతులేనిది, ఎన్నో కోట్లకు సమానమైనటువంటి ఆనందం ఆయన పొందుతూ ఉన్నాడు. అటు తర్వాత జిల్లా ఎస్పీ వచ్చారు. ఆయన ఏదో జిల్లాలో పనిచేస్తున్నాడు, తన గురువు రిటైర్ అవుతున్నాడు. అటువంటి జిల్లా ఎస్పీ కూడా ఆ గురువుకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే ఆయన యొక్క ఆనందానికి అవధులు లేవు.
మరి అదే కోట్లు సంపాదించిన తన ఫ్రెండ్ పక్కన కూర్చొని అనుకుంటున్నాడు, అరే ఇన్ని కోట్లు సంపాదించిన ఈ ఆనందం నాకు లేదు, నన్ను నా శిష్యుడని చెప్పుకోవడానికి ఎవరు లేరు, ఈ ఏమీ సంపాదించలేని పేదవాడైన టీచరు అనేక మంది ఆత్మాభిమానాన్ని సంపాదించాడు, అనేక మందిని శిష్యులు తయారు చేసుకున్నాడు, అదే ఆయనకు కొండంత బలం, అదే ఆయనకు ఆత్మీయ బలం, అదే ఆయనకు రక్ష అని చెప్పి ఆనందపడతాడు. అటు తర్వాత జిల్లా జడ్జి గారు, జడ్జి స్థానంలో కూడా తన శిష్యుడు ఉంటాడు. ఆయన వచ్చి ఎన్నో చట్టాలను ఎంతో మందికి న్యాయాన్ని మేము చేశాం, కానీ ఆ న్యాయం చేయడానికి అన్యాయం అనేది జరగకుండా ఉండడానికి నువ్వు ఆనాడు ప్రబోధించినటువంటి సూక్తి వాక్యాలు ఈనాడు నాకు ఉపయోగపడుతున్నాయి మాస్టరు. నేను నీ మాటలు విని నిజాయితీగా న్యాయంగా ధర్మాన్ని నేను పాటిస్తూ న్యాయ జడ్జి స్థానంలో ఉన్నాను కాబట్టి నేను నీకు ఎప్పుడూ రుణపడి ఉంటానయ్యా, నీ నీతి వాక్యాలే నాకు ఈనాడు ఉపయోగపడుతున్నాయి అని ఆ జడ్జి గారు కూడా తన కాళ్ళకు, గురువు కాళ్ళకు నమస్కారం చేస్తాడు. ఇది ఉపాధ్యాయుని గొప్ప విలువ. కోట్లు సంపాదించాడు ఉపాధ్యాయుడు, కోట్ల మంది శిష్యులను తయారు చేసుకుంటాడు ఉపాధ్యాయుడు. అది ఉపాధ్యాయునికి ఉన్నటువంటి విలువ. కానీ ఆనాటి కాలంలో స్టూడెంట్స్ గురువు అంటే చాలా అభిమానించేవారు. సార్ వస్తున్నాడంటే తలదించుకొని పక్కన నడిచేవారు. కానీ సమాజంలో కొన్ని మార్పులు వస్తూ ఉన్నాయి. ఈనాడు స్టూడెంట్ వస్తున్నాడంటే గురువు పక్కకు వదిలిపోయే పరిస్థితులు ఈనాడు వస్తూ ఉన్నాయి. అందుకే మీకు కూడా నేను సలహా చెప్పేది ఏంటంటే, అటువంటి పరిస్థితులకి మీరు వెళ్ళవద్దు. ఎప్పుడు గురువును మీరు అభిమానిస్తారో ఆయన యొక్క ఆశీర్వాదాలు మీకు శ్రీరామ రక్ష. మీరు దారిలో వెళుతూ ఉంటారు, నమస్తే సార్ అన్నప్పుడు రానాయన అని పిలుస్తాడు. ఏం చదువుతున్నారా బాబు, ఎలా ఉన్నావు, నీ ఏంటి అంటాడు. వాట్ ఈజ్ యువర్ లైఫ్ అంబిషన్ అని అడుగుతాడు. నేను ఇలాగ వెళ్తున్నా సార్, ఇలాగ వెళ్తున్నానప్పుడు అది కొద్దిగా ఇబ్బందికరం కలుగుతుందేమో, ఈ మార్గాన్ని ఎంచుకో అని సలహా చెప్తారు. ఆ సలహాని నీకు జీవితానికి ఉపయోగపడుతుంది. కోట్లు సంపాదించిన వ్యాపారస్తుడికి ఏం సలహా చెప్పడు. ఆ కోట్లను కాపాడుకోవడానికి అనారోగ్య పాలయ్యాడు వాళ్ళ ఫ్రెండ్. అప్పుడు ఇలాగా ఆయన సత్కరించి అయిపోయింది. తర్వాత ఏమైంది తెలుసా, ఆ జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, జిల్లా కోర్టు న్యాయమూర్తి గారు అనేక మంది తన శిష్యులందరూ కూడా, ఇందాక మీకు సర్వేపల్లి రాధాకృష్ణ గురించి చెప్తా ఒక పక్కీని తన శిష్యులు లాక్కెళ్లారు, అదే ఆయన స్వాగతం పలుకుతూ అని. ఆయనను మేళతాళాలతో ఆ ఉపాధ్యాయుని ఈ ఉన్నత పదవులు పొందినటువంటి ముగ్గురు కూడా ఆయన దగ్గర చదువుకున్నారు కాబట్టి ఆ యొక్క విలువను తెలుసు కాబట్టి మేళతాళాలతో ఆయన ఇంటి వరకు సాదరగా గౌరవప్రదంగా సాగనంపి ఆ యొక్క శిష్యులు అనేటువంటి రుణాన్ని తీర్చుకున్నప్పుడు, అప్పుడు అంతవరకు బాధపడిన తన భార్య నాకన్నా గొప్ప అదృష్టవంతురాలైన భార్య, కోటీశ్వరుని భార్య కాదు, నేను అదృష్టవంతురాలను అని చెప్పి అంతవరకు తన భర్తను ఎదిరించలేకపోయి మాట్లాడలేకపోయినామా, తన యొక్క పేదరికానికి బాధపడుతున్నామా, ఇంతకన్నా మరో జన్మ నేను ఉంటే అయ్యా, ఆ దేవుని దగ్గరికి వెళ్ళి వేడుకున్నదంట, మరో జన్మ నేను ఉంటే నన్ను ఒక టీచర్కు భారీగానే పుట్టించు, ఒక వ్యాపారవేత్త భారీగా పుట్టించొద్దు అని చెప్పి దేవుని కోరుకున్నదంట. ఇందుకు కారణం ఏంటమ్మా, ఉపాధ్యాయ వృత్తి అంత గొప్పది. నిజంగా నేను కూడా, నాకు ఒక ఆశ ఉండేది. నేను ఈ వృత్తిలోకి రావడానికి కారణం మా పెదనాన్న. ఆయన ఒక టీచర్, నేను చేసే యాక్టివిటీస్ చూశాడు.
ఈయనకి ఉంటేదే బాగుంటుందని నా డిగ్రీ అయిపోయిన పాటిని నన్ను ఈ టీచింగ్ ఫీల్డ్కి తీసుకొచ్చి బాధ్యతలు అప్పచెప్పాడు. అటు తర్వాత నా ఇంట్లో కూడా నేను ఒకరిన టీచర్ చేసుకుందామా అనుకొని నా కొడుకు మీద ప్రయోగం చేశాను. అది జగనన్న నాకు సఫలీకృతం చేయలేదు, విఫలం చేశాడు. సో టీచర్ వృత్తికి ఉన్నటువంటి విలువ వెలకట్టలేని విలువ. వాళ్ళ గవర్నమెంట్ తరఫున వచ్చే జీతం కావచ్చు, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ద్వారా వచ్చే జీతం విలువ కాదు. ఆ యొక్క శిష్యరికాన్ని సంపాదించుకోవడం గొప్పదైన విలువ. బాగుపడినవాడు నీ గురించి చెప్పుకున్నప్పుడు గొప్పదైన విలువ. కాబట్టి టీచర్ వృత్తి అలాంటిదన్నా. మీరు నెక్స్ట్ ఈ 2 సందర్భాలు చెప్పడానికి కారణం లైఫ్ లో మీరు టీచర్ వృత్తికే ప్రాధాన్యత ఇవ్వమని నా యొక్క సలహా. కోట్లు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి, కానీ విలువలు మీ లైఫ్ లాంగ్ ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ వెంకటరెడ్డి సార్ అని ఇక్కడ మ్యాథ్స్ ఈ స్కూల్ రాకముందు, ఈనాడు నేను ఇంగ్లీష్ మీడియం నడుపుతున్నాను ఇక్కడ అంటే నా వెనకాల ఇన్స్పిరేషన్ ఆయనే. తెలుగు మీడియం ఉన్నప్పుడు ఆయన ఒక చిన్న సలహా చెప్పాడు. ఈరోజు ఆయన బెంగళూరులో కోట్లు సంపాదించుకుంటున్నాడు. అంత మునుపు ఆయన ఒక టీచర్గా పనిచేశారు. రాబోయే లైఫ్ ఇంగ్లీష్ మీడియం చేస్తారని నాకు 2006లో చెప్పారండి. నువ్వు తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం డైవర్ట్ చేయండి అని. అప్పుడు ఆయన చెప్పిన బోధించిన టీచర్లు పిల్లలు ఇప్పటికీ ఆయన గుర్తుపెట్టుకొని సార్ అని పలకరిస్తున్నారు. కారణం నేను ఇచ్చిన జీతమా, మరి పిల్లలు నాకు ఇచ్చిన జీతమా? ఆయన బోధించిన విధానం, ఆయన టీచింగ్ అనేది, ఆయన క్రమశిక్షణ అనేది నేను కూడా కొంత అలవర్చు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఒక టీచర్ నుంచి కొన్ని విలువలు తెలుసుకోవాల్సిన పరిస్థితులు యాజమాన్యానికి కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే గుడ్ వాల్యూస్ అన్నప్పుడు టీచర్స్ నుంచి కూడా కరెస్పాండ్ తీసుకోవాలి. అలాంటి వ్యక్తుల్లో వెంకటరెడ్డి కూడా నా స్థాయిలో ఒక ప్రథమ స్థానం సీట్ ఆయన సంపాదించుకున్నారు. ఈనాడికి కూడా ఆయన దగ్గర చదివిన వాళ్ళు మ్యాథ్స్ అంటే అవలీలగా చేయగలిగే స్థాయిలో ఉన్నారు. సో ఇలాగా మీరందరూ కూడా టీచర్స్ కూడా మంచి విషయాన్ని సంపాదించుకుంటారని మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఆ బ్యానర్ మీద ఒక స్లోగన్ రాశాను. ఆ స్లోగన్ మీరు ఒకసారి అండర్స్టాండ్ చేసుకుంటారని నేను ఒక స్లోగన్ను రాశాను. ఆ భావన ప్రతి టీచర్లో కూడా ఉంది. ఇంకా కొద్దిగా మనం డెవలప్ చేసుకోవాలి అని నా ఆశ. నెక్స్ట్ మహేశ్వరిని మాట్లాడవలసింది. గొప్పగానే చెప్పుకోవాలి. మేమంతా బాగా కష్టపడి చదువు చెప్తున్నాం. ఎంత కష్టపడి చదువు చెప్పినా పబ్లిసిటీ అనేది లేదు మాకు. మేము చేసే కార్యక్రమాన్ని మా పాంప్లెట్ రూపంలో పబ్లిసిటీ వెళ్తాడది. కానీ ప్రచార మాధ్యమాలను ఉపయోగించిన సాయి స్కూలు ఒక పబ్లిసిటీలో కావచ్చు, ఉన్నతమైన స్థానానికి ఎదగడంలో ఈ గత 3 ఏళ్లలో ఈమె పాత్ర కూడా కీ రోల్ పాయింట్ గా ఉంది అని చెప్పుకోవడానికి నేను సంతోషపడుతున్నా. రైట్ మాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఛాన్స్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న టీచర్లు అందరికీ కూడా హ్యాపీ టీచర్స్ డే. ఒక టీచర్ మాత్రమే ఈ ప్రపంచాన్ని శాసించగలరు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. బికాస్ ఒక ఇంజనీర్ అయినా లేదా ఇంకా ఏ ప్రొఫెషన్ తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళ ప్రొఫెషన్ లోనే కంటిన్యూ అవ్వగలరు. బట్ ఒక టీచర్ మాత్రమే ఒకే క్లాస్ రూమ్ లో ఒక ఇంజనీర్ ని, డాక్టర్ ని, ఐపీఎస్ ని, ఎస్ఐ ని, తనకు సమాజానికి ఏ వ్యక్తి కావాలనుకున్నా కూడా తయారు చేయగలిగే క్యాపబిలిటీ ఉండే ఒకే ఒక వ్యక్తి టీచర్. తన మొత్తం లైఫ్ లో తన ఇంట్లో గడిపే సమయం కంటే కూడా స్కూల్లో గడిపే సమయమే చాలా ఎక్కువ. వాళ్ళ పిల్లలకి ఎంత ప్రయారిటీ ఇస్తారో మనం చెప్పలేం. కానీ ఇక్కడ క్లాస్ లో వెళ్ళే ప్రతి క్లాస్ లో పిల్లాడు డెవలప్ అవుతున్నాడా, మౌల్డ్ అవుతున్నాడా, వాళ్ళ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది, వాళ్ళ లైఫ్ కి నెక్స్ట్ గైడెన్స్ ఎలా ఇవ్వాలి, వాళ్ళ ఎయిమ్ ఎలా ఉండాలి అని ఆలోచించగలిగే ఒక గొప్ప వ్యక్తి, స్వభావంలో వ్యక్తి టీచర్. అందుకు నేను చాలా ప్రౌడ్ గా చెప్పగలను. ఈరోజు నేను టీచర్ అంటే మాక్సిమం ఐ కెన్ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. వేరే ప్రొఫెషన్ లో ఉంటే నేను మోర్ యాజ్ సర్ సైడ్ చాలా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. కానీ టీచర్ గా ఉంటే ఇంతమంది పిల్లల అభిమానం, ప్రేమ, అఫెక్షన్ ని సొంతం చేసుకోగలం.
యూ సో మచ్. అండ్ అలాగే పిల్లలు మీరు కూడా టీచర్ల యొక్క శ్రమ, వారి పట్టుదల, వారి డెడికేషన్ మీ అందరికీ కూడా అలవాటు అవుతుంది. మనం నేర్చుకునే చాలా విషయాలు చూస్తూ నేర్చుకుంటాం కదా. కాబట్టి మీరు ప్రతి టీచర్లో కూడా మంచి గుణాలని చూసి అలవాటు చేసుకోండి. వాళ్ళు ఎంత డెడికేటెడ్ గా ఉన్నారు, ఎంత పట్టుదలతో చెప్తున్నారు, సబ్జెక్ట్ ని ఎంత గ్రోత్ చేసుకొని వాళ్ళు తమ స్థాయి నుంచి మీ స్థాయికి దిగి మీకు అర్థమయ్యేలా చెప్పగలుగుతున్నారు అంటే వాళ్ళ మెచ్యూరిటీ ఎంత వరకు ఉంది అనేది మీరు అర్థం చేసుకొని లైఫ్ లో గొప్ప ఎయిమ్స్ ని సెట్ చేసుకొని హ్యాపీగా ముందుకు వెళ్ళగలుగుతారని కోరుకుంటున్నాను. అండ్ మీరు ఒక గొప్ప స్థితిలో నిలబెడితే సంతోషించే వాళ్ళ జాబితాలో మొట్టమొదట పేర్లు టీచర్లవే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. నెక్స్ట్ శోభారాణి గారు మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెస్పాండెంట్ సార్ గారికి, నాతో టీచర్స్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే. పిల్లలందరికీ నా శుభాశీస్సులు. క్లాస్లో టీచర్ చెప్పేది ఫస్ట్ ఇంట్రెస్ట్గా వినాలా, మాట్లాడరు. ఇక్కడ అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. టీచర్స్ మాట్లాడుతున్నారు, పిల్లలేమో మాట్లాడుతున్నారు. ఫస్ట్ టీచర్స్ ఏం చెప్తున్నారో వినండి, విన్న తర్వాత దాన్ని పాటించాలి. క్లాస్లో చెప్పిన లెసన్స్ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ రోజు లెసన్స్ ఆ రోజు మీరు చదువుకుంటే మీకు నెక్స్ట్ ప్రాబ్లం, ఎగ్జామ్స్ అప్పుడు ప్రాబ్లం ఉండకుండా. సో అందరూ క్లాస్లో చెప్పినటువంటి పాటించి ఇక్కడ చెప్పినటువంటి ప్రతి ఒక్క టీచర్ చెప్పిన విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకొని మీ లైఫ్ లాంగ్, అంటే ఇప్పుడు టీచర్స్ డే రోజు టీచర్స్ ఏం చెప్పారు, మనము వాటిని ఏం రిసీవ్ చేసుకోవాలా, వాటిలో ఏం మంచి ఉంది, మనకు అవి ఏం ఉపయోగపడతాయి వాటిలో నుంచి అనేది మీరు రిసీవ్ చేసుకోవాలా. రిసీవ్ చేసుకున్న తర్వాత వాటిని వదిలేయకుండా మీ లైఫ్ లాంగ్ వాటిని గుర్తు పెట్టుకోవాలా. మా స్కూల్లో ఆ రోజు టీచర్స్ డే జరిగింది, ఈ టీచర్ ఇది చెప్పారు అని మీరు గుర్తు పెట్టుకున్న రోజు ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్క టీచర్ కి మీరు వాల్యూ ఇచ్చినట్లు, రెస్పెక్ట్ ఇచ్చినట్లు అనమాట. సో విని మర్చిపోకుండా చెప్పిన ప్రతి విషయాన్ని కూడా గుర్తు పెట్టుకొని మీ లైఫ్ లో వాటిని పాటించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓకే మేడం, స్మాల్ రిక్వెస్ట్, డి రాజశేఖర్ అండ్ డి రాజశేఖర్ మా కోసం ఏమన్నా మీరు ఇంకొక ఆఫ్టర్నూన్ సెక్షన్ లో ఒక 1 hour కేటాయించగలరా? ఇఫ్ కైండ్లీ పర్మిషన్. ఎందుకంటే ప్రోగ్రామ్ నా ప్లాన్ లో 1 day ప్రోగ్రామ్, ఇది నిలిచిపోవాలా మా టీచర్స్ లైఫ్ అనేది నా యొక్క అంబిషన్. కాబట్టి ఇటువంటి నెక్స్ట్ ప్రోగ్రామ్ మేము దొరుకుతామో లేదో అనేది ఒక ఆలోచన. మీరు ఉంటే ఇంకొక ఇద్దరు తోడైతారు. సో మీరు కొద్దిగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ కూకు అటెండ్ కావాలని కోరుతున్నా సార్. కొద్దిగా పర్మిషన్ తీసుకోండి. సో నానా ఓకే, వాళ్ళిద్దరు కాబట్టి అపర్ణ మేడం, సారీ లావణ్య మేడం కూడా మీరు ఆఫ్టర్నూన్ పర్మిషన్ తీసుకోండి. ఇక్కడ కాదు, జీవి సత్రం మేడం. ఓకే మేడం. లావణ్య మేడం ఇంగ్లీష్ మేడం మాట్లాడాల్సిన కోరుతున్నాం. మీరు మేడం ఆఫ్టర్నూన్ కొద్దిగా ఉండండి మేడం, మీకు సరైన చేస్తారు. సూపర్. ఇది మన లైఫ్లో కొద్దిగా నిలబడిపోతుంది. ఏదో కూర్చోబెట్టి తుతు మంత్రం కాకుండా 1 day ప్రోగ్రామ్ లాగా చేద్దాం. ఫస్ట్ మీకు కింద పడతాను ఫోన్. మాకు పండగ ఉండేది బడి తెలిసినప్పుడు, పిల్లలు వచ్చి చేరితే ఆనందం, రాకపోతే విశాఖం. అది మా పండగ. తర్వాత వినాయకుడు వచ్చాడు, మీ పండగ. 2 రోజులు, 4 రోజులు మీ పండగ అయింది. మరి మా ఉపాధ్యాయులు, మీ ఉపాధ్యాయులు పండగ 1 రోజు మీరు ఓపిక పట్టలేరా? మీరు 4 రోజులు అరే ఆ గోపిరెడ్డి పిల్లలు లేపురావండి. మన బాధ ఎందుకు చూడాయన, మన పేరు లోకేష్, నీ బాధ ఎందురా బాబు, వాళ్ళు బయటికి పంపించి వాళ్ళ బాధ ఎందుకు చూడాయన. గోరేనా గారు మాట్లాడుతారు.
respected nobility sir and my dear colleagues. Happy Teachers Day to all. And my dear students, కూడా ప్రతి ఒక్క టీచర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు. కానీ దాన్ని మీరు వినడం కంటే మాట్లాడుతూ క్యాజువల్ గా తీసుకొని ఎలా అయితే క్లాస్ లో అయితే ఎలా చేస్తామో అలాగే ఉన్నాం. ఇక్కడ చెప్పే ప్రతి ఒక్క సార్ మేడం అన్ని మీకు లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ అయ్యే విశేషాలు మాత్రమే చెప్తున్నారు. కానీ ఎంతసేపు ఉన్నా కూడా ఏమి పట్టించుకోకుండా ఇక్కడ కూర్చోడానికి ఇబ్బందిగా ఉంది. బట్ కానీ మేడం చెప్పేవాళ్ళు సార్ వాళ్ళు చెప్పేవి ప్రతి ఒక్కటి మన లైఫ్ లో ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడైతే మనం స్కూల్ లైఫ్ నుంచి బయటకు వెళ్తామో అప్పుడు మనకి చాలా బాగా గుర్తొస్తాయి. మన టీచర్స్ చెప్పినవి మనం అప్పుడు వినింటే బాగుండు, అవి పాటించింటే బాగుండేవేమో అని చెప్పేసి అప్పుడు మనం ఫీల్ అవుతాం. ఎప్పుడైతే మనం ప్రెసెంట్ ఆలోచించాం పాస్ట్ ఎక్కువగా మనకు గుర్తొస్తుంది. సో ఇంకా చాలా మంది వరకు క్లాసెస్ లో కూడా పిల్లలు ఏది చెప్తున్నా కూడా చెప్పడం కంటే వినే క్యాపబుల్ కంటే రాస్తూ ఉండే క్యాపబుల్ మాత్రమే ఎక్కువ ఇష్టపడతారు. ఎంతసేపు ఉన్నా మనం ఏదైతే వింటామో అది ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అది మనకి చాలా లైఫ్ లో ఇంపార్టెంట్. మనకి విన్న క్యాపబుల్ లేకపోతే రాసే క్యాపబుల్ ఎక్కడి నుంచి వస్తుంది? చాలా వరకు ఎంతసేపు ఉన్నా కూడా క్లాస్ లో కూడా ఎక్కడైనా ఏ ఫంక్షన్ లో అయినా టీచర్స్ చెప్పే న్యూసెస్ ఏవి కానీ ఏ విషయాలు కానీ వినట్లేదు. నా ఒపీనియన్ అంటే ఈ రోజు నేను ఒక విష్ గా నేను ఒక రిక్వెస్టెడ్ గా చెప్తున్నాను. ఏదైనా ప్రతి ఒక్క సార్ మేడం చెప్పే ప్రతి ఒక్క విశేషాన్ని మనం విని దాన్ని దృష్టిలో పెట్టుకొని పాటించడం మన లైఫ్ కి చాలా ఇంపార్టెంట్ అన్న. సో ఈ రోజు నుంచి అయినా దాన్ని ఫాలో అప్ అవుతారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. సార్ గారికి, నాతోటి ఉపాధ్యాయులకి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలకి నా ఆశీస్సులు. టీచర్స్ కి ఫస్ట్ వాళ్ళు చెప్పేది వినాలండి. మనము చెప్పేది వాళ్ళు మీ భవిష్యత్తు తోడ్పడేటువంటి వాళ్ళు చెప్పేది ఏదైనా మీ భవిష్యత్తుకి ఎదుగుదలలో ఉండాలని ఆశించే వాళ్ళలో వాళ్ళు మొట్టమొదటి వాళ్ళు. మీ తల్లిదండ్రుల తర్వాత గురువులు అన్నమాట. కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకుని అనుసరిస్తూ మీరు కూడా టీచర్స్ ఇక్కడ చెప్పిన వినిపోతానే వదిలేకుంటుంది. అవి ఏం చెప్పారు మేడం గారు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా లేకుంటే క్లారిఫై చేస్తున్న పేరెంట్స్ దగ్గరికి చెప్పినటువంటి బాగా చదువుకుంటూ వాళ్ళు చెప్పిన విషయాలు ప్రతి ఒక్కటే మీరు మనం అన్ని క్లియర్గా చేసుకుంటూ ఉన్నత స్థానాన్ని అనుభవించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. కూర్చోండి, రోజు అయిపోయా. నాతోటి ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు. సింపుల్ గా మాట్లాడు ప్లీజ్. కమ్మా అపర్ణ మేడం రండి. ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. అండ్ పిల్లలందరికీ నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతానమ్మా, ఆన్సర్ చేస్తారా? వెనక ఎంత నీరసంగా ఎంత బోరింగ్ గా ఉన్నారంటే మీకన్నా కొంచెం ఇక్కడ చిన్న పిల్లలే నయం. క్లాస్ కొట్టడానికి కానీ ఏదైనా ఒక టీచర్ వెళ్తే వాళ్ళని మేము విన్నాము కనీసం మీ స్పీచ్ అయిపోయింది అని అన్నా వీళ్ళు క్లాప్స్ అన్నా ఇస్తున్నారు. మీకు అక్కడ ఎవరన్నా రానివ్వండి వెళ్ళనివ్వండి, మనకు సంబంధమే లేదు. వెనక అసలు వినాల్సింది మీరు. పాపం వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళని మనం తెచ్చుకున్నాం, ఇన్వాల్వ్ చేసుకున్నాం మనతో పాటు. ఇక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ తెలుసుకుంటారని వీళ్ళని ఇన్వాల్వ్ చేసుకున్నాం. బట్ క్లాస్ మాత్రం చక్కగా ఇక్కడి నుంచి వస్తున్నాయి. అక్కడి నుంచి ఏ టీచర్ అన్నా రానివ్వండి వెళ్ళనివ్వండి అంటే అంత కేర్ఫుల్ గా వింటున్నాం మనం వర్డ్స్ కదా. సరే, క్వశ్చన్ మన దగ్గర అయిపోతుంది. సరే, ఇంకా పూసేమ్మా ఎవరు చెప్పింది? చదువు ఎంత మన దగ్గర ఉన్నది, మనం ఎంత దాన్ని డిస్ట్రిబ్యూట్ ఎంత మందికి ఇస్తున్నా కూడా అది మన దగ్గర తరగదు. ఇంకా ఇంకా మీకు నేర్పించే కొద్దివి కూడా మేము ఇంకా ఈజీ వేసి ఇంకా డెవలప్ అవుతామే కానీ మా దగ్గర అయిపోవడం అనేది ఉండదు గురువు దగ్గర. అందుకే అన్ని వృత్తుల్లోకి గురువు అనే వృత్తిని మాత్రమే ఎక్కువగా వాల్యూ ఇచ్చేది. అర్థమైందా? మనం చక్కగా వినండి, ఏదైనా గుడ్ వర్డ్స్ చెప్తున్నప్పుడు వినండి. థ్యాంక్ యూ.
అలాగే మన స్కూల్ కరెస్పాండెంట్ సార్ గోగుల్ రెడ్డి గారి సార్కి, నా తోటి ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం.